ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడు చూడని క్రొత్త రకం సెలబ్రేషన్స్ని చూస్తారు. కోర్స్ ఆ గ్రామస్తులకు వారి పూర్వీకుల నుండి వచ్చిన అలవాటు లేక ఆచారం, కానీ అది మనకు క్రొత్త, వారికి మాత్రం క్రొత్త కాదండి. తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే పొన్నూరును ఆనుకుని ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊరి పేరు కొండమూది. అక్కడ క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ ఏదైనా మామూలుగా చేస్తారట, కానీ జనవరి మాసంలో ఒక రోజు ఫిక్స్ చేసుకుని ఆ రోజు ఈ పండుగ ఆచరిస్తారట. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించిందండి. వారి ఇంటిలో నుండి దేవుని మందిరం వరకు, లోపల వరకు కనిపిస్తున్న విధంగా ఇలా మోకాళ్ళపై నడుస్తూ వస్తారట. వారి కోరికలు తప్పకుండా నెరవేరటం వలన వారు ఇది కంటిన్యూ చేస్తున్నారు ఇంకా కూడా. కొంచెం సేపు మోకరించి ప్రార్థించాలి అంటేనే కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇంటిల్లిపాది అలా మోకాళ్ళ మీద ఆ కఠినమైన రోడ్డుపై నడుస్తున్నారు. మరి బంధువులు, మిత్రులు వాళ్ళకేమో వాటర్ అందిస్తున్నారు. మార్నింగ్ నుండి ఫాస్టింగ్ నుండి ప్రేయర్ అయిపోయే వరకు వాళ్ళు ఏమీ తినరట. అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలానే ఫాస్టింగ్ ఉంటున్నారు, అలా మోకాళ్ళపై నడుస్తున్నారు. మామూలుగానే ఈ కఠినమైన రోడ్డుపై నడవాలంటే చాలా కష్టం కదా. మరి అటువంటిది మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ఎంత డిస్టెన్స్ వెళ్ళగలిగారో కామెంట్స్లో పెట్టండి వీలైతే. నేనైతే ట్రై చేశానండి, ఇంటికి వచ్చి 2 feet కదిలాను అంతే. సరే ఏదన్నా కానీ వారిలో మరి ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళు అలా చేస్తారా అనిపించిందండి తర్వాత. ఏది ఏమైనా వారి కోరికలు, ఆశలు దేవుడు తీర్చునుగాక అని ప్రేయర్లో దైవజనులు వాక్య సందేశానికి ముందు ప్రకటించారు. అలాగే మనమందరం కూడా ఆశిద్దాం, ప్రార్థిద్దాం. దైవజనులు హెచ్చరికలతో కూడిన దేవుని వాక్య సందేశం అందించారండి. బైబిల్లో పండుగల గురించి మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు అహరోను అక్కడి ప్రజల ఇష్టం మేరకు బంగారు దూడను చేసి జరిపించిన పండుగ గురించి, అటువంటివి దేవునికి వ్యతిరేకమైనవని, అలాగే యోషియా రాజు ఆచరించిన పండుగ యెహోవాకు సేవ చేయటం, ఇతరులకు సేవ చేయటం, ఇటువంటివి దేవునికి ఇష్టమైనవి అని, ఇంకా మరి పెంతెకోస్తు పండుగలో పరిశుద్ధాత్మ దిగిరావటం గురించి చెప్పి చక్కని ఆరాధన జరిగించారండి. అప్పుడు నిజంగా దైవ సన్నిధి అక్కడికి దిగి వచ్చినట్లుగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్.